డౌట్ ఏంటంటే సరే రేవంత్ రెడ్డి గారికి ఏమో నక్కతొక్క దొక్కి ముఖ్యమంత్రి అని అనుకోవచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ సీనియర్ మంత్రులు ఎందుకు చప్పుడు చేస్తలేరు? శ్రీధర్ బాబు గారు ఉన్నారు, దామోదర్ రాజనరసింహ గారు, ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు ఈ సోషల్ వెల్ఫేర్ కావచ్చు లేకపోతే ఈ గురుకులాలకు సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ కలిసి దాన్ని ఎగ్జిక్యూట్ చేశారని చెప్పి, మరి దామోదర్ గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టు? డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పట్టి గారు ఎందుకు సైలెంట్ గా ఉండొచ్చు? ఎవరు సలహాలు ఇస్తలేరా, సూచనలు ఇస్తలేరా? ఇంత పెద్ద అన్యాయం జరుగుతా ఉంటే ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? ఈ రోజు ఏ మంత్రి కూడా నడుస్తలేదు. 8 మంది అడ్వైజర్స్ ను చంద్రబాబు నాయుడుగా నియమించాడు. ఆదిత్యనాథ్ దాస్ ఇరిగేషన్, రఘునాథ్ రెడ్డి మున్సిపాలిటీ, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కలిపి ఈ రోజు హైడ్రా నడుస్తుంది. ఈయన పెట్టి ఎవరిని? రేవంత్ రెడ్డి. అంతే. ఇలా మంత్రుల భాగస్వామ్యం ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సీనియర్ మంత్రి ఉన్నాక దానికి అడ్వైజర్ ఆదిత్యనాథ్ తోడు ఆంధ్రాకి వెళ్ళి వచ్చిన మనిషి ఈయనకు ఇప్పిస్తారా? రఘునాథ్ రెడ్డి మున్సిపాలిటీలా ఇక్కడ అడ్వైజర్స్ లేరా ఈయనకి? మరి వాళ్ళు ఇంకా 8 మంది అడ్వైజర్స్ ను పెట్టుకున్నప్పుడు మరి వీళ్ళని ఎందుకు పెట్టుకున్నా? ఇక్కడ 4 అడ్వైజర్స్ ఆల్రెడీ చేసుకున్నావు కదా. ఈ రోజు వేమనారాయణ రెడ్డి ఇంటికాడి పో, మన రెడ్డని బద్నాం చేసే తప్ప ఏం లేదు. ఇలా తెల్లారు లేస్తే ఆంధ్ర వాళ్ళంతా చంద్రబాబు నాయుడు ఏజెంట్లు అంతా వేమనారాయణ రెడ్డి ఇంటికాడు ఉంటారు. పొద్దుగాల పోయి చూడు 8 గంటల కెమెరా పట్టుకుని పోయి ఎవరు ఉంటారు? వేమనారాయణ రెడ్డి ఏం అడ్వైజర్ ఇస్తుండో పోయి అక్కడ చూడు. ఈ రోజు గొర్రెల స్కామ్ మూసేసింది ఆయన్నే, టెలికాం స్కామ్ మూసిపోయింది, అయిపోయింది. పేపర్ క్వశ్చన్ పేపర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కానీ సలహాదారుడుగా పెట్టుకొని డైవర్ట్ చేస్తున్నాడు అంతే. ఆయన A3 అయినా ఓటుకునోట్ల A1 రేవంత్, A2 చంద్రబాబు నాయుడు, A3 or 4 వేమనారాయణ రెడ్డి, ఆయన ఒక అడ్వైజర్. వీళ్ళందరూ కూడా వాళ్ళకి పనిచేస్తారు. తెలంగాణ రెడ్లు ఎవరు బాగుపడతారు, తెలంగాణ రెడ్లు ఎవరు సంతోషంగా లేరు. బద్నాం చేయని కొంతమంది పోస్టులు ఇస్తాను అంటే వీళ్ళ దగ్గర ఉన్న రెడ్లకు అట్లా పడుంటారు. రెడ్డి రైతులు ఉన్నారు, వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది? రెడ్డి కార్మికులు, రెడ్డి నిరుద్యోగులు ఉన్నారు. అంటే కమ్యూనిటీ పర వాడుకున్నా అంటే దాని ఒక ట్యాగ్ లైన్ గా వాడుతుంది, కానీ వాస్తవానికి దాంతో జరుగుతుంది కూడా ఏం లేదు. మొత్తం ఆంధ్ర పాలన ఆంధ్ర అడ్వైజర్స్ 8 మంది ఉన్నారు, నగర పేర్లతో సహా ఉన్నాయి. ఇలా హైడ్రా నడిచేది రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్. ఎవరు రఘునాథ్ రెడ్డి అంటే ఇక్కడ? ఆదిత్యనాథ్ దేవుడు. తెలంగాణ పైసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? 2400 కోట్ల రూపాయలు తెలంగాణ సొమ్మును ఆంధ్రాకు డైవర్ట్ చేస్తే ఏ పేపర్ కూడా రాయాలి ఇక్కడ? 23వ తారీఖు అయింది డైవర్ట్. ఒక పేపర్ ఎట్లా డైవర్ట్ చేసింది చెప్పండి? ఎందుకు డైరెక్ట్ పైసలు అటు ఏదో పార్ట్ ఆఫ్ కింద జమ చేసిందని చెప్పి ఇచ్చారు 2000 కోట్లు. అర్థమైందా? అది ఎట్లా ఇస్తారు, ఎప్పుడు జరిగింది, దాని మీద ఒక చర్చ లేకుండా, పాడు లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు రాచరికపు రాజ్యం కాదే కదా. ఒక చర్చ జరగాలి, మనకెంత రావాలి, వాళ్ళెంత తీసుకున్నారనేది. ఇవేవి చర్చ లేకుండా ఈ రోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటి అవన్నీ ప్రభావం ఈ రోజు గురుకులాల మీద పడే పరిస్థితి తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఇదంతా కాంగ్రెస్ కి బ్యాడ్ నేమ్ వచ్చినట్టే కదా. తెలంగాణలో ఈ పాలన చూసిన తర్వాత ఫ్యూచర్ లో కాంగ్రెస్ ని నమ్ముతారా? అందుకని నేను చెప్తున్నా కదా. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సింది ఎవరు? అక్కడ నుంచి వచ్చినటువంటి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. పాయింట్ నెంబర్ 1, అక్కడికన్నా హైకమాండ్ కి చేరవేయాలి. ఏ పార్టీకి ఇంటెలిజెన్స్ ఆ పార్టీ ఉంటది. హైకమాండ్ కూడా చప్పుడు చేయట్లేదు, సోనియమ్మ మాట్లాడదు, రాహుల్ చీవాట్లు పెట్టాడు, అందులో ప్రియమైన ముఖ్యమంత్రి అని హమీ తుమి ఏకే అని చెప్పి ఆలింగలాలు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనుగడ పోయే అవకాశం కనబడుతుంది కదా. అయితే నాకు మన రాత్రి ఇన్ఫర్మేషన్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మారుస్తుండ్రు, అలా దీపాదాస్ మున్షిని వెస్ట్ బెంగాల్ పీసీ ఫ్రెండ్ గా మారుస్తుంది. ఫుల్ ఫ్లెజ్ గా మార్చి ఇక్కడ బఘేలు మాజీ మీరు పోయిన ఛత్తీస్గఢ్ ఆయన తీసుకొచ్చి పెడుతుండ్రు. కేసీ వేణుగోపాల్ తీసేసి అశోక్ గెహ్లాట్ ని పెడుతుండ్రు. ఈ 2 మార్పులు కూడా ఎందుకంటే వీళ్ళు ముఖ్యమంత్రికి లొంగేటోళ్ళు, రేవంత్ రెడ్డికి లొంగేటోళ్ళు కాదు. రేవంత్ రెడ్డిని తీసేయనికే వీళ్ళిద్దరిని పెడుతుండ్రు అనేది నాకు క్లియర్ గా ఉన్నది ఒక ఇన్ఫర్మేషన్. ఆ పథకాలు పూర్తి, అందుకే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వస్తలేరు కదా ఇప్పుడు. అవును, రావట్లేదు. వాళ్ళు నిరుద్యోగుల ముఖం చూపియాలి. ఇప్పుడు SC ST BC రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ముఖాలు చూపియాలి. నిరుద్యోగ ఏమని ముఖాలు చూపెడతారు? వాళ్ళంతా మాటిచ్చి ఈ రోజు జరుగుతున్న 6 పథకాల గురించి చెప్పాలి. 6 పథకాలు పెట్టినాక, ఫ్రీ బస్ పెట్టినాక ఎన్ని బస్సులు, కొత్త బస్సులు వేసిండ్రు. కొత్త బస్సులలో ఎక్కి తిరుగుతుండ్రు మహిళలు. పాత బస్సులను ఇరుక్కుంటా పోతుంది, ఒకరి మీద ఒకరు పడి. అదేందా? కాబట్టి ఈ రోజు 6 పథకాలను పూర్తిగా ఫెయిల్ అయింది. ఆ 6 పథకాలు ఫెయిల్ అయినందువల్లనే ఇలా చూపించుకోవడానికి పట్టుకొచ్చింది హైడ్రా. ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంది? ఇప్పుడు గురుకులాలు ఇంతమంది ఉంటేనే సార్ వాళ్ళందరూ రోడ్డుకెక్కి కొట్లాడుతారు. మొన్న కూడా మీరు చూసారు, ఆడపిల్లలందరూ రోడ్డుకెక్కి కొట్లాడినారు అంత రంగారెడ్డి జిల్లాలో. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒక క్వశ్చన్ మార్క్.
ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అండ్ అసలు రీజన్ ఏమంటారు? డబ్బులు లేక పీకేసిరా, జీతాలు ఇచ్చుకోలేక పీకేసి ఓన్లీ నారాయణ చైతన్య ప్రైవేట్ కాలేజీలు లేపనికి ప్రైవేటైజేషన్ కట్టబెట్టడానికి ప్రైవేట్ స్కూల్స్ ఇంకా జూనియర్ కాలేజెస్ కూడా ఉంటాయి. ఓన్లీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లేపనికి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ సాధనకి అవి బలోపేతము నారాయణ మంత్రి ఆదేశానుసారము, ఆంధ్ర వాళ్ళ ఆదేశానుసారము ఈ రోజు ఇవి రెండు కూడా వీక్ చేసిండ్రు.